దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి హృదయంగా జ్యోతి తన కుటుంబం వరకు దేవునికి వందనాలు. సచమైన దేవుని రాజు తన కొడుకుగా దేవుడిచ్చిన విడుదల కొరకు దేవునికి స్తోత్రం. దేవుడు కుటుంబానికి దీవించిన గాక, అవసరాలన్నీ దేవుడు తీర్చిన గాక. ఈ సండే స్కూల్లో వచ్చిన పిల్లలకి అందరూ తల్లి తండ్రి వాక్యం సరిగా నేర్పించి పంపించండి. మీరు పరీక్ష కోసము హోంవర్క్ కోసం పిల్లలకి ఎంత బాధ్యపడుతున్నారో అదే రీతిగా బైబిల్ వాక్యం కూడా నేర్పించడానికి పిల్లలకి బలబద్ధపడాలి. పిల్లలకి నేను గట్టిగా చెప్పాలి వాక్యం నేర్పించడానికి. శనివారం మాత్రం కాదు, దాని ముందుకు వాక్యం నేర్పించడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయం కోసం దేవునికి స్తోత్రము. రేపటి నుండి మన ప్రార్థన విక్రమం 2 రోజు యవనస్తుల కోడికలు మీరందరికీ తెలిసిన చెప్పారు. ఆ మీటింగ్ ఉంది. తెల్లవేడి ఉదయం 9కి చెప్తున్నారా, మీరు అందరూ వచ్చినప్పుడు మొదలైతే ఉంటుంది. 10 గంటలు కరెక్ట్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుండి 1 గంటల వరకు. తర్వాత 1 గంటల తర్వాత భోజనం తర్వాత మళ్ళీ 2 గంటల నుండి 5 వరకు మనకు సహోదరులు యవనస్తుల గారి మీటింగ్. తర్వాత 6 నుండి 9 వరకు అందరు కలిసి ఉన్న మీటింగ్. అలాగా 2వ రోజు కూడా అలాగా తెల్లవది 9 గంటల నుండి 1 గంటల వరకు. తర్వాత 2 గంటల నుండి 5 వరకు మీటింగ్. తర్వాత సాయంత్రం మీటింగ్ 8:30కి ముగిస్తాను. మనం అందరూ రాయగడ పాసెంజర్ తిరిగి వచ్చినట్టుగా మీటింగ్ సిద్ధపరిచారు. మీరు అందరూ డబ్బులు ఇవ్వని విషయం నేను చెప్పాను కదా మీకు. శుక్రవారం నుండి మీరందరూ ప్రార్థన అయిన తర్వాత మీటింగ్ కోసం డబ్బు ఇవ్వాలి, మరి చెప్పకూడదండి. దేవునికి స్తోత్రము. డబ్బులు చాలా ఖర్చు అవుతున్నారు. మీరు ఆ విషయం గురించి జ్ఞాపకం చేసి ఇప్పుడు లేకపోతే సాయంత్రం ఆయన కూడా నాకు డబ్బు చేతికి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మన శుక్రవారం ప్రార్థన ఉంది. ఒకవేళ నేను రాయలేకపోతే అది రాయలేకపోతే ఇక్కడ ప్రార్థన ఉంది. సహోదరులు అందరూ వచ్చి ఇక్కడ ఏం చేయాలి, ప్రార్థన. 2వది సాయంత్రం శుక్రవారం సాయంత్రం మనకు ప్రేయర్ ఉంది. 6 గంటల నుండి 7:30 వరకు ప్రేయర్. ఆ ప్రేయర్ కూడా మీరు అందరూ ఏం చేయాలి, రావాలి. కొందరు సహోదరు మందిరం ఉంది, కొందరు సహోదరుకి సమయం కుదరలేదు. అలాగే అవదండి. మీరు 6 గంటలకి లేకపోతే 6కి అయినా కూడా ఇక్కడికి మీటింగ్కి కరెక్ట్ రావడానికి ప్రయత్నించండి. బైబిల్ స్టడీ అది ఫిబ్రవరి 15 నుండి స్టడీ మీకు అది బాగా ఉంటాం. ఆత్మీయంగా ఎదగడానికి బైబిల్ స్టడీ బాగా ఉంది. అందుకని మీరందరూ త్వరగా రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె మర్చిపోకూడదండి. ప్రతి కూడికేళ్ళకి ఇలాగే చెప్పకూడదు. మీరు అది తెలిసి కరెక్ట్ సమయంలో రావాలి. ఇప్పుడు శుక్రవారం మనము లేకపోతే సాయంత్రం మీరు కూడా రావాలి. అది మీటింగ్ లేకపోతే వేరే మీరైనా కూడా నడిపించవచ్చు. కానీ తప్పేం లేదు. పాస్టర్ వచ్చిందో మాత్రం మాకు చెప్పాలంటే ఏం లేదు. మీరు ఎవరికైనా వచ్చి చెప్పడానికి పాస్టర్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఒకటి నిలబడి వాక్యం చెప్పొద్దు. ఏం అడ్డం లేదు. దేవునికి స్తోత్రం. నేనేమో ఎవరికైనా చెప్పను, అలాగంటే ఏమో చెప్పరు. వాక్య పరిత దేవుని సేవలు. అలాగే పాట పాడడానికి మొదలుపడే ప్రభు ఉంది. ముందుకు వచ్చి అన్నయ్య తోడుగాని ఏదైనా పాట పాడుతున్నారని తెలుసుకొని కలిసి పాడవచ్చు. అది అయ్యగారికి తోస్తే మాత్రం నేనే ఎక్కుతా అని ఐడియా ఉండకూడదు. ఆ స్థితి రాకూడదు. అది నాకు అవసరం. అది నా సంఘము, నా బిడ్డకి ఇది చేయాలి. అయ్యగారి ఈ ఆవులకు ఎక్కించినట్టుగా కాదు. అది మీరు మనకు ఆత్మీయ విషయం జోని పాస్ అయ్యే అడ్డు చేయాలి. నాకు సమయం దొరకలేకపోతే నాకు నో ప్రాబ్లం. 40 వర్షం నుండి ఇదే చేస్తున్నారు కదా, నాకు అది నెల ప్రాబ్లం లేదు. మీరు ఆత్మీయంగా ఎదగడానికి పాస్టర్ గారికి అన్ని సదుభావం ఉంది. మీరందరూ చెయ్యొచ్చు.
స్తోత్రం. మర్చిపోకూడదండి. అంటే రేపు ఎల్లుండి 2 రోజులు మీటింగ్ అందరూ సహోదరులు అందరూ వెళ్ళాలి, మర్చిపోకూడదండి. 6 గంటలకి ఇక్కడ ట్రైన్ ఉంది. ట్రైన్కి మనం వెళ్తూ మనం మాత్రం కారుకి వెళ్తుంది. ఎందుకంటే కొన్ని సామాన్లు బియ్యం కూరగాయలు కొన్ని అన్ని తీసుకొని వెళ్తున్నారు వారి పద్ధతి నాకు నచ్చదు. ఎందుకంటే సోదరం నాకు నచ్చినట్టుగా పిల్లలు వచ్చారు ఆడికి టేస్ట్గా ఈ చావు అదన్నీ నాకు నచ్చదు. చిన్నప్పటి లెక్కలకి దొరికితే అది నొక్కి చేసి పిల్లలకు పంపించదు కదా. చిన్నతే బాధ అంతకంటే లేకపోతే నాకు ఎలాగంటే సోదరు రేపు 2 లేచి మార్కెటింగ్ అని చేస్తాను. కూరగాయలు మంచి కూరగాయలు మన మొట్ట పైకి అది తీసుకొని ఒక వస్తాను తీసుకొని కారు మీద వెళ్తుంది. నాకు ఎక్కువ ఖర్చు పోనండి దేవుడు పరిచయం సరే వాక్యంలోనికి వెళ్తుంది. దేవుడికి స్తోత్రం. ఈరోజు మీరు ఎప్పుడు కూడా చెప్పలేదు పుస్తకం నుండి ఒక వాక్యం చెప్తున్నానండి. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనం. అది మీకు తెలుగులో ఎలాగ ఉందో తెలియదు. ఇంగ్లీష్లో 6వ అధ్యాయం 13వ వాక్యం ఉంది. ఒకసారి చదువు చూడండి. పరమగీతము 7:1. ఎక్కడ యెషయా గ్రంథం నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు 6వ అధ్యాయం 13వ వాక్యం. అదే లేదు తెలుగు లేదా మేము నిన్ను ఆసక్తిర చూచుటకై తిరిగి రమ్ము. షులామితి అందు మీకు ముచ్చట పుట్టించినది ఇది. ఆమె మహానీయము నాటకమంతా వింతైనది. ఒకసారి కూడా వేరే చదవండి. మేము నిన్ను ఆశతీరా చూచుటకే తిరిగి రమ్ము. సులామితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయము నాటకమంతా వింతైనదా. ಇದಕ್ಕಿಂತ ಮತ್ತೆ ಡೈಜಿಕಲ್ వాక్యము శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పిన ముందుకు కొన్ని విషయం చెప్పిన తర్వాత ఈ వాక్యంలో వస్తుంది. దేవునికి స్తోత్రం. సొలొమోను రాసిన ఎన్ని పుస్తకాలు? సొలొమోను రాసిన ఎన్ని పుస్తకాలు? 3 పుస్తకాలు. మొదటి పుస్తకాల పేరు ఏంటండి? సామెతల పుస్తకం. సామెతల పుస్తకము ఏంటంటే అది ఆవరణం. సామెతల పుస్తకం ఏమంటే ఆవరణం. మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఇది మీకు పనికి వస్తుంది. నేను చెప్పిన వాక్య శ్రద్ధగా వింటే రాబోతుందని. ఆవరణం. 2వ పుస్తకం పేరండి ప్రసంగి పుస్తకం. అది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం. 3వ పుస్తకము పరమగీతం. అది పరిశుద్ధ స్థలం. అదే ఒకసారి కూడా జరిగింది చెప్తానే. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అది పరిశుద్ధ స్థలం. స్తోత్రం. అందుకని ఈ పరమగీతము చాలా మంచి పుస్తకము. చాలా మంది ఇద్దరు చదవలేదు. చెప్పడం వాక్యం కూడా తక్కువ మందిని చెప్తున్నారు. ఎందుకంటే ఇది సరి అయిన వ్యాఖ్యాన రీతి తెలియలేకపోతే మీ ఈ వాక్య పరిచయం మొత్తం గందరగోళం అవుతుంది. ఇది స్టోరీ, కథ, ఒక లవ్ స్టోరీ అండి. దేవునికి స్తోత్రం. అదే షూనేమి అనే ఒక అమ్మ ఏం చేస్తున్నారంటే మందలు మేపినవాడు. అటు మందలు మేపినప్పుడు అదే రీతిగా మందలు మేపిన ఒక కుర్రడు కూడా ఉన్నారు. ఒక కుర్రడు. ఏంటి ఈ కుర్రడి మీదకి అమ్మకి ఏమైంది? ఆ ప్రేమం వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే ఈ స్టోరీ. ఆ ప్రేమం వచ్చినప్పుడు ఆ గాఢంగా ఈ సహోదరునికి ప్రేమిస్తున్నారు సునేమి. ఈ ఒక దినములు సొలొమోను గారు అనగా తన
తోడుగా కొందరు సైన్యములు తోడుగా అలాగే వెళ్ళినప్పుడు ఎవరికి కనబడింది? సూర్యునికి కనబడి చాలా అందం కలిగిన అమ్మ. అందుకని ఏం చేశారంటే ఈ సూర్యుని అన్న తమ్ముడికి చెప్పారు, ఈ అమ్మకి నాకు నచ్చింది, నేను ఈ అమ్మకి ఏం చేస్తాను, వివాహం చేస్తామని చెప్పిన ఏం చేసింది, ఈ చెల్లికి బలవంతంగా ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సొలొమోను ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇంటికి తీసుకొని వెళ్ళారు కానీ ఈ అమ్మాయి సొలొమోను మీదకి ఏం లేదు, ప్రేమ లేదు. ఆడికి ప్రేమ మొత్తం ఎవరి మీద? మందకి మేపిన ఆ కుర్రుడి మీద. దేవుడికి స్టోరీ స్తోత్రం. అది ఎలాగా వాక్యంలోనికి తిరిగి మనం నేర్చుకోవాలంటే సంఘముని సూలేమి, సంఘం ఏంటంటే సూలేమి. స్తోత్రం. ఈ గొర్రెలను మేపిన కుర్రుడు అంటే యేసుక్రీస్తు అండి. స్తోత్రం. యేసుక్రీస్తు మీదకి సూలేమికి అనగా సంఘానికి ప్రేమము కలిసి ఉందిదో ఆ ప్రేమ నుండి తొలగించడానికి ఎవరుంది? సొలొమోను. ఈ పగలు నేను చెప్పిన మాట, దేవుడు ప్రేమము నుండి తొలగించడానికి ఒక సొలొమోను గారు ఉంది. ఆయన ఇల్లు ఉంది, ఆయన పరిచర్య చేయని వాడు ఉన్నారు. కానీ సూలమి మనస్సు మారలేదు. ఈ పగల నీ మనస్సు మారకుండా దేవుడి వైపు తిరగడం తమ్ముడు. ఇదే స్టోరీ. ఇది మనం ఈ వాక్యంలో కొంచెం శ్రద్ధగా విన్నారు. దేవుడికి స్తోత్రం. అది మొదటి వచనం చదివినప్పుడు అక్కడ అమ్మ పేరు 2 ప్రాణశం రాయింది. ఏంటంటే సూలమి అని 2 సార్లు రాయింది. చూడండి, బయట చూడాలి. 2 ఇంకా 4 సార్లు ఒక్క విషయం రాయబడింది. ఏది? తిరిగిరా అని 4 సార్లు రాయబడింది. సోదరు, అది ఎవరెవరికి చెప్పారంటే 1 అధ్యాయం 5వ వాక్యం చూడండి. పరమిగత 1 అధ్యాయం 5వ వాక్యము అంటే ఎవరు చెప్పింది? యెరూషలేము కుమార్తెలు చెప్పుతున్నారా? సూలమిని తిరిగిరా. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్లో 3 సూలమి ఉంది. ఎన్ని సూలమి ఉంది? అది చెప్పిన తర్వాత ఈ విషయంలోనికి వస్తాను. దేవుడికి స్తోత్రం. మొదటి రాజుల పుస్తకము 1 అధ్యాయం 3వ వాక్యం. మొదటి రాజుల పుస్తకము 1 అధ్యాయము 3వ వాక్యం. ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషాగు అను షూలేమీయురాలిని అంటే సూలమి ఆయనకి చూసి ఈ అమ్మకి తెచ్చి ఇచ్చారంటే ఆయన మొదటి వచనం చదవద్దండి. అది ఏమంటే దావీదు రాజులు ముసలుడు అయినప్పుడు ఈ అమ్మాయికి వేడి చెయ్యడానికి ఏం చేస్తున్నారు? ఈ అమ్మకి తెచ్చి వచ్చారు. స్తోత్రం చెప్పొచ్చు కదండి. ఈ కాలంలో సంఘం ఏమైంది? చల్లారిపోయింది. సంఘం ఏం చేశారు? చల్లారిపోయింది. దేని వలని అంటే కుస్తీనోస్ అంటే కుస్తీనోస్ ఎప్పుడు మారు మనసు లేకుండా చర్చి లోపలికి వచ్చిందో ఆ దినము నుండి సంఘం ఏమైపోయింది? ఊళ్ళైపోయింది. స్తోత్రం. చల్లగా అయిపోయింది. స్తోత్రం. చల్లగా అయిపోయింది కాబట్టి సంఘానికి ఏం చేయాలి? వేడి చేయాలి. సంఘం ఏం చేయాలి? చల్లదనం మారిపోవాలి. అది వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్మకి నీ మీదకి దిగితే నీ వేడి కలిగి మారిపోతుంది. యేసు నామములో నీ చల్లదనం మారిపోతుంది. అభిషేకం నీలోకి దిగితే పరిశుద్ధం చల్లగితే నీ చల్లదనం యేసు నామములో తొలగిపోయినగా ఆత్మీయంగా మీరు ఇప్పుడు ఎలా ఉంది? మత్తయి సువార్త 24:12 యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది, వినండి. 24:12 అక్రమము అంటే నీ చల్లారిపోయింది తల్లి. స్తోత్రం. ఈ రోజు ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? అను అర్థమాగలేదు. స్తోత్రం. నేను ఏం చేశాను? స్టవ్ వెలిగించాను, స్టవ్ ముట్టించాను. ముట్టినప్పుడు ఏమైనా ఆ బర్ణ
ఏమవుతుంది? పైకి వచ్చినప్పుడు అతని ముందు అగ్గి పుట్టిన మునుపు ఆ బండను పైన ఎవరు వచ్చి ఈగలు వచ్చి ఏం చేశారు? కూర్చొని. కానీ అగ్గి పుట్టిన తర్వాత ఏ ఈగలు కూడా ఏమవ్వాలి? నీ మీద మీ శరీరం అగ్గి పుట్టిన పరిశుద్ధాత్మకి నీలోకి వచ్చినప్పుడు ఏ శక్తి కూడా నీలో అర్థం చేయదు. ఆత్మీయంగా చల్లబడితే ఈగలో చేంజ్ చేస్తుంది. ఇంటికి కానీ కుటుంబానికి రాకూడదు. ఎందుకంటే నీ చెప్పాలి నీ అగ్గిలో నిలుంది కాబట్టి నీ భయం రావాలి. నీ భయంగా మారాలి. నీ అగ్నిగా మారాలి. కానీ ఫైర్ ఇంజిన్ ఉంటుంది కదా, ఫైర్ ఇంజిన్ తెలుసు కదా నీకు. పేరు ఫైర్ ఇంజిన్ కానీ చేయన పని అనగానే ఉండకూడదు. అర్థం ఆయన ఎనగా ఉండకూడదు. నీ పేరు ఫైర్, చెయ్యిన పని చల్లదను. అది మారటే నీ సంఘటన అయితే ఫైర్గా మారు. నిన్ను చూసిన వేరే ఏమవ్వాలి? అగ్నిగా మారు. ఒక 80% మారిపోతుంది ఫైర్ అయితే. 20% ప్రోడ వస్తుంది. అది రోగం వలన అది ఏదైనా సమస్యలు వస్తుంది. కానీ 80% ప్రోగులో మారిపోతుంది. ఏం కావాలి? నీ ఫైర్ రావాలి. నిన్ను చూస్తే నేను కూడా ఏమవుతుంది? చాలా అయిపోతుంది. సోదరు అది అలాగా ఉండకూడదు. సంఘ బిడ్డలు ఎప్పుడు ఎలాగ ఉండాలి? ఫైర్గా మారాలి. ఫైర్గా మారిన అనుకో ఏ శక్తి కూడా నేను ముట్టదు. ముట్టితే ఆ శక్తి కాలిపోతుంది. అది అగ్ని కంటే శరీరంలో చూసారు మర్చిపోయింది. సోదరం కదా. హల్లెలూయా. సుశాంత్ ఓకే సోరీనా సోదరు సుశాంత్ వచ్చారు ప్రైజ్లో. అమ్మని పేరు మర్చిపోయింది. బ్లెస్సీ సోదరు బ్లెస్సీ సుశాంత్ వచ్చారు. సోదరం కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ఈ శూల మీద దేనికి తీసుకొని వచ్చారంటే వేడి చేయడానికి. సోదరం అమ్మా నీ వేడిగా మారే కొందరు ఈ సంగతులు కొందరు ఇప్పుడు కూడా ఏమైంది? హలో, నీ ప్రార్థన చల్లగా అయింది. నీ ఆరాధన చల్లగా అయింది. నీ స్తోత్రం చల్లగా అయిపోయింది. ఈ రోజు వేడిగా మారు.
ఏమండి 2 రాజుల పుస్తకం 4:12 వాక్యం. 2 రాజుల పుస్తకం 4:12 వాక్యం. త్వరగా 2 రాజుల పుస్తకము పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ సునేమీరాలిని పిలువమని. శూనేమి రెండవదే. శూనేమి ఎవరి గురించి మీకు తెలుసు అంటే ఈ 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. మొత్తం వర్ణించడానికి సమయం లేదు. అది నేను ఒక రోజు చెప్పిన సబ్జెక్ట్. అది దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు ఈ శూనేమి ఏం చేశారంటే ఈ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఎలీషా గారు వెళ్ళారు. అప్పుడు తన భర్తకి చెప్పారు, మన దగ్గర కూడా ప్రయాణం చేసిన ఒక దైవజనుడు ఉంది, ఆయన వరకు మన ఇంటి సైడ్ లో ఒక గది కట్టించి ఆ గది లోపలలో ఒక మంచం పెట్టారు, కూర్చోడానికి ఒక కుర్చీ ఇచ్చారు, అక్కడక్కడ దీపం పెట్టారు. స్తోత్రం కలిగిన ఎవరి వరకు? దైవదాసుల కొరకు. స్తోత్రం కలిగిన. హలో నీ ఇంటిలో ఎరగండి స్థలం ఉందా? రావడానికి కూడా సమయం లేదు. దైవదాసుని నీ ఇంటి కటిక దైవదాసుని నీ ఇంటి కటిక పెట్టి ప్రార్థన చెయ్యాలి. అదొక పెట్టిన సువార్త ప్రకటించిన వాడు కాదు, అని దేవుడు సేవ చేసిన సేవకుడు నీ ఇంటికి వచ్చిన స్టోరీ అన్ని చెప్పడానికి సమయం తీసుకోలేదంటే మనం తెలుసండి. ఏమైంది? దేవదాసుని ఇల్లు అన్ని ఇచ్చేది కానీ ఏం జరిగింది? నాకు ఒకే కొడుకుంటుంది. ఏమైంది? ఏం చెప్తుంది? ఎక్కువ ప్రార్థన చర్చకి వెళ్ళింది కాబట్టి ఇలాగ జరిగింది. అందరూ నోరు తెరిస్తాయి, అలాగా అవుతుంది. అలాగంటే మాట్లాడకూడదు. దేవునికి దేవునికి సంబంధం ఎప్పుడు ఏం చేయాలి? చంద్రమాట ఒకవేళ మీటింగ్ పెడతాయి. మీరు అప్పుడు బెటర్ చెప్తారు, డబ్బులు నెప్పు కొట్టింది. ఇది ఎందుకు ముందుకు చెప్తున్నా? మొదటి మన మీటింగ్ బాగా జరగడానికి ఏం చేయాలి? కొందరు అటువంటి వాడికి అటువంటి వాడికి ఆ మాట విన్నప్పుడు నాకు పైన కోపం శోభన కలిగిన. కానీ నేనేం చేశానంటే నోరు మోసు కూర్చున్నాను. దేవానికి మారు మనసు పొందించాను. దేవునికి శోభన. ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు మన చాందరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బు అన్ని సర్దుకొని అన్ని చేస్తారా? అన్ని సమకూర్చారు. నీటిని కూడా అన్ని సమకూర్చి వస్తుంది. దేవునికి శోభన. అందరూ ఏం చేశారు? పాత్రతో పిల్లలతో ఏం చేయదు, కనబడేటప్పుడు వద్దు 5 గారితో 5 గారితో తెగితే మారిపోతుంది. అందుకే ఎప్పుడు పిల్లలకి ఎక్కడ ఎవరి దగ్గరికి పంపించండి, పాస్టర్ గారి దగ్గరికి పంపించండి. దేవునికి సోదరం. అందుకే నేను చెప్పుకొని వచ్చిన మాట బాగా వినండి. సోదరు ఈ సునకుడు ఒకే మాత్రం కుమారుడు ఏమైంది? చనిపోయిన తర్వాత ఈ విషయమే ఏం చేశారు అంటే దైవదంజల దగ్గరికి వెళ్ళారు. ఆయన ముందు కొన్ని స్టోరీ ఉందని నేను చెప్పలేదు. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన 25వ వాక్యం అనుకున్నారు. ఎలీషా గారు అమ్మాయికి అడిగారు, అమ్మా అమ్మా అప్పుడే చెప్పారు ఎలాగుందండి? నీ ఇంటికి జరిగినప్పుడు ఇలాంటి సమయంలో అయ్యగారు వచ్చి అడిగితే నీ ఏం చెప్తుంది? అయ్యో తన బిడ్డ చనిపోయింది. దైవదాసులు ఎక్కడ పడుకున్నారా? మంచం మీద. అది పడికి పెట్టి తాళం వేసి అక్కడికి వెళ్ళేది. ఎక్కడ ఏలీషా ఎక్కడ కూర్చున్నారు? కొండ పైన. ఏలీషా ఎక్కడ కూర్చున్నారు? కొండ పైన. లోయలు ఏం జరుగుతుంది? మరణం జరుగుతుంది. ప్రార్థన చేయన దేవుడు బిడ్డలు కింద కాదు పైన ఉంటారు. ప్రార్థన చేయన దేవుడు సంఖ్య బిడ్డలు కింద కాదు పైన. లోయలు మరణం జరుగుతుంది. అది కలవడానికి కూడా పైన ప్రార్థన కొరడు కూర్చున్నప్పుడు కింద ఏం జరుగుతున్నది? మరణం.
మీద సుఖంగా ఉంది. అదే సోదరుడు, అన్నకి తెలిసిన కుమారుని చచ్చిపోరు సుఖంగా ఉంది. ఈరోజు సంఘం అనగా తెలిసిపోవాలి. నీకు రోగం, నీకు సమస్య, అది నీ మేలు కొరకని చెప్పు. ఇది జరిగింది నాకు లేదు, నా కుటుంబం ఏమో నేను జరగడానికి ఇలాంటి ఎక్కువ శోధన కలిగితే ఎక్కువ మహిమ, ఎక్కువ శోధన వేస్తే మంచి మేలు వస్తుంది. పిల్లలు లేచి చెప్పు, మళ్ళీ చెప్పొద్దు, సాతాను వినిపించినట్టే చెప్పు. శోధన కలిగితే నేను చెప్పుకుంటున్నాంటే సుఖంగా ఉన్నారు. అప్పుడు వెంటనే ఎవరికి పంపించాడు? ఏం చేశారు? ఆడలిన పని జరిగింది. తర్వాత ఎవరు వచ్చారు? ఎవరైతే ఏలిసి వచ్చేది అడిగేది ఎక్కడ కుమారుడు అందుకుంటాడు. అయ్యో నీ ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటికి కుమారుడు ఏం చేస్తున్నారు? ఏలిసి వచ్చి ఏం చేశారు? బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండడం చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీద, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద. ఇదే ప్రార్థన. ఏంటి ప్రార్థన? పాస్ గారు పెద్ద మనుషుడు కుర్రుడు ఆ మీదకి పడుకుంటే ఎలా ఉంది? ఆ చిన్న కుర్రుడుగా ఈయన ఏం చేశారు? ఉతికేది. అదే ప్రార్థన అండి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు ఈ బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయనప్పుడు నీ ఉతకండి స్తోత్రం కలిగింది. అక్కడికి మరణించడానికి సమయం తీసుకుంటుంది. అంటే ముమ్మారేం చేసేది ఎలాగ ఆయన మీద ప్రార్థన. ఏ సై కూడా ఎలాగ కదా ప్రార్థన చేశారు. గెత్సేమనే తోట మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన ముందుకు వెళ్ళి ఆయన మట్టిని ఏం చేశారు? సాగిలపడి ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగింది. ఎందుకు అక్కడ మట్టిలో సాగిలపడి? ఏం చెప్పిన మార్కు సువార్త 14:35 అక్కడికి వెళ్ళి ఏం చేశారు? యేసయ్య సాగిలపడి ఎక్కడ? గెత్సేమనే తోట ఎక్కడ పడారు? మట్టి. ఎందుకు మట్టిని సాగిలో పడారు? నిన్ను నన్ను మట్టి అయిన మనుషుడికి విడుదల ఆయన మట్టిని సాగిలో పడి ప్రార్థన చేశారు. సరే అండి. అప్పుడు చూడండి, అక్కడ ఏలీసా గారు వెళ్ళి ప్రార్థన చేసి ఆ బిడ్డ ఏం చేశారు? బ్రతికించిన తర్వాత చివరి వాక్యము ఆ బిడ్డకి ఎవరి చేతికి అప్పగించాడు? ఎందుకు అక్కడ అప్పగించాడు? అక్కడ ఏడిసిన వాటి చేతికే దేవుడు ఏదైనా ఇస్తాడు. భర్త చేతికి వెళ్ళ, భర్త చేతికి ఎందుకు ఇవ్వలే? అది ఏడలే, కన్నీరు కాచలేదు, వేదన పడలేదు, ప్రార్థన చేయలేదు. కన్నీరు కాచి ప్రార్థన చేయని వాడు చేతికి దేవుడు ఏమైనా ఇస్తాడు. నీ సరిగా ప్రార్థన చేయలేదు, కన్నీరు కాచలేదు, చచ్చిపోయిన కొన్ని విషయం బ్రతికించి దేవుడు నీ చేతికి తిరిగి ఇచ్చిన రోజు ఈ రోజు. హలో, నీ ప్రార్థన చెప్పి చచ్చిపోయినట్టుగా ఉంది. ఈ రోజు నీ ప్రార్థన చెయ్య, చచ్చినది బ్రతికి నీ చేతికి తిరిగి ఎవరో కన్నీరు కాచి ఏడిసి ప్రార్థన చేయన విషయములు ఈ రోజు దేవుడు బ్రతికించి నీ చేతికి దేవుడు ఈ రోజు అప్పగిస్తుంది. హలో, అయ్యారు ఇక్కడ మాత్రం దగ్గర ముందుకు వెళ్తారు. అయిపోతుంది దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడక్కడ దీన్ని నిలబడి చెప్పడానికి చాలా విషయం ఉంది, సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. నీ 3వ సూర్యుడి గురించి మన సబ్జెక్ట్ స్తోత్రం ఏంటండి? తిరిగి రమ్ము. అవరు కదా? హల్లెలూయా. ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా? ఆమేన్. అదే మనకు
చూడడానికి. నేనే కాదు, దేవునికి స్తోత్రం కలిగి. ఎవరు చెప్తున్నారు ఇది? యెరూషలేము కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు చెప్పుతున్నారు, నీ ఏం చేయాలి? తిరిగి రావాలి. స్తోత్రం కలిగి. ఎక్కడికి? సాలోమోను గారు ఇంటికి తిరిగి రమ్మని పిలుస్తున్నారు. స్తోత్రం. అని ఒకసారి గారు 4 సార్లు చెప్తున్నారు తిరిగి రా అని. నేను కూడా చెప్తున్నా, మీరే చేయాలి. ఈ రోజు తిరిగి రండి. దేవునికి స్తోత్రం కలిగి. సంఘ బిడ్డలు ఈ రోజే చేయాలి, తిరిగి రావాలి. ఆదికాండము 31 అధ్యాయం 3వ వాక్యం 13వ వాక్యం చదివినప్పుడు దేవుడు యాకోబుకి చెప్పారు. స్తోత్రం. ఏంటి? తిరిగి రా. సరే చదవండి. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళాలి నీవు? నీ పితరుల దేశమునకు. పితరుల దేశానికి చేయాలి తిరిగి. అదే నేను చెప్తున్నాను, నీకు ఒక పితరుల దేశం ఉంది, అక్కడికి తిరిగి రా. స్తోత్రం కలిగిన. సరే, ఇంకా 80 కీర్తనలు చూడు. 80కి 80 కీర్తనము 3వ వాక్యం 3వ వాక్యం 7వ వాక్యం 19. ఇది మొత్తం చదవక్కర్లేదు. 3వ వాక్యం చదివితే చాలు. దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. ఏంటంటే చెరలో నుండి మమ్మల్ని రప్పించు. అది ఇంగ్లీష్ లో ఏంటి? ఆయన అర్థమైన ప్రభావం ఏంటంటే తిరిగి స్థాపించుము. తిరిగి రా అని చెప్పిన పదానికి అర్థమయ్యండి. తిరిగి స్థాపించడం, తిరిగి స్థాపించడం. సోదరుడు, ఓ హలో, అర్థమవ్వాలి. లూకాసు వార్త 15లో ఒక మనుషుడికి 100 గుర్రె ఉంది. ఒక్క గుర్రె చేశాడు. ఆ గుర్రె ఎక్కడికి రావాలి? మా అందరికి రాదు. ఆయనకి ఉంచిన గూడు ఉంది, ఆ గూడులోనికి తిరిగి రావాలి. హలో, మందకి ఉన్నారు, సారే ఉంది, లేకపోతే గూడు ఉంది కదా, ఆ గూడులోనికి ఏం చేయాలి? అదేంటి తిరిగి రావాలంటే చెప్పినది ఎక్కడ నుండి వెళ్ళిపోయారో అక్కడికి తిరిగి రావాలి. ఈ రోజు ఎక్కడ పడిపోయారో అక్కడికి తిరిగి రా. అక్కడికి తిరిగి రా. సంఘం బిడ్డలు తిరిగి రా. ఎక్కడ నుండి? ఆ మేక తప్పిపోయారు, అక్కడ నుండి ఎక్కడ తిరిగి రా. 2 10 నాణ్యం ఉంది, ఒక నాణ్యం ఏమైంది? పోయింది. ఆ నాణ్యం ఎక్కడికి తిరిగి రావాలి? ఏంటి? ఆ స్త్రీ ఎక్కడ వేశారని తెలుసా? తన మెడ మీద వేసిన, అది తన భర్త ఇచ్చిన నెక్లెస్. లేకపోతే హారం. భర్త ఇచ్చిన హారం. స్తోత్రం. ఎక్కడి నుండి పోయింది? కింద పడిపోయింది. నీ కింద పడిపోయిన సత్యము ఎక్కడికి తిరిగి రావాలి? అదే నేను చెప్పాలి. ఈరోజు ఎక్కడ పడిపోయిందో నీ ఎక్కడ తిరిగి రా. ప్రార్థనలోకి తిరిగిరా, ఆరాధనలోకి తిరిగిరా, స్తుతిలోకి తిరిగిరా, ఇంచుకుంటూ విచారణకు తిరిగిరా, కన్నీరులోకి తిరిగిరా, ఇలా సువార్తలకు తిరిగిరా సంగమా. ఒక తండ్రికి 2 ఒకడు ఏం చేశారు? దూరదేశం వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? అందరూ మేపిన పడి దొరికిన కాబట్టి అక్కడికి వెళ్ళారు. దూరంగా వెళ్తే అదే దొరుకుతుంది. దగ్గరికి వస్తే బట్టలు దొరుకుతాయి. దగ్గరికి వస్తే తండ్రి దగ్గరికి వస్తే బట్టలు దొరుకుతుంది. తండ్రి దగ్గరికి వెళ్తే చప్పలు దొరుకుతుంది. తండ్రి దగ్గరికి వస్తే నీకు అందులో దొరుకుతుంది. తిరిగి
దొరకలేకపోతే ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. దొరకలేకపోతే మందు దొరుకుతుంది. మంద పన్ని మంద అది కొంచెం మందు దొరుకుతుంది. దొరికేస్తే ఏం దొరుకుతుంది? బియ్యం దొరుకుతుంది. దొరికేస్తే ఏం దొరుకుతుంది? 3x రమ్ము దొరుకుతుంది. వైన్ కంటే పర్లేదు, ఇది అందుకంటే మంచిది. సోదరు నీ దూరంగా వెళ్ళిపోతుంది, అదే దొరుకుతుంది. అక్కడికి వెళ్తే తన్నడం. ఎందుకంటే తన్నేరు పని లేదు. మేపిన వాడు వెళ్తే మేపడానికి వెళ్ళిన వాడు తినడానికి వెళ్ళి తాగడం దొరుకుతుంది. నీకు నేను చెప్పాలి, ఆయన మేపడానికి వెళ్ళారు కదా, ఈయన ఏం చేశాడు? ఆ తినడానికి వెళ్ళిన వాడికి ఏం దొరుకుతుంది? ఏది చేయడానికి నేను పని అప్పగించడానికి చెయ్యదు. అది చేయకుండా దేశానికి తరగడం. తిరిగి రండి. ఎవరు తిరిగి రావాలి? శూన్యమి ఏం చేయాలి? తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. 3 రీతిలో తిరిగి రావాలి. ఒకటి, దేవుడు ఏం చేయాలి? తిరిగి తీసుకొని రావాలి. అదే విలాప గ్రంథము, విలాపము 5:21 త్వరగా చదవండి. 2-3 వాక్యం. 5:21 సోదరుడు 5వ విలాపము యెరెమయా గ్రంథం. ఎవరు తిప్పాలి నిన్ను? దేవుడు తిప్పాలి నిన్ను. ఎందుకు తిప్పాలి? ఎందుకు తిప్పాలి? నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేటము మాకు పూర్వస్థితి మరణం మాకు కలుగ చేయి. పూర్వస్థితికి తిరిగిరా. పూర్వస్థితి అంటే నా బైబిల్ పూర్వకాలంలోనికి తిరిగి రావాలి. నీ రక్షణ పొందిన దేవుడు ఎక్కడ ఉంటారో అక్కడికి దేవుడు నిన్ను తిరిగి రప్పిస్తారా? తమ్ముడు తిరిగిరా. ఎప్పుడు రక్షణ పొందిన దేవుడు సమయం లేదు. దేవుడు రెండవది ఏదైతే 51 సొంతం తిరిగి రావాలి. స్వయం తిరిగి రావాలి. ఎవరైతే దావీదు మహారాజుడు తప్పు చేసినప్పుడు ఏం చేశారంటే, ఆయన తప్పు తెలుసుకొని దేవుడి సన్నిధిలో ఏం చేశారు? చూడండి, స్తోత్రం కలిగిన కాక 6వ వాక్యం కాదు, 6వ వాక్యం కదా. ఏది స్తోత్రం కలిగిన 7వ వాక్యం. దేవా నన్ను అదే సోపండి ప్రభా. చాలా సబ్బు గురించి తెలుసు కానీ ఈ సోప్ గురించి తెలియదు. ఏది లాక్స్ ఉంది, లైఫోయ్ ఉంది, మిడిమిక్స్ ఉంది. చెప్పండి మీరేదో డెట్టాల్ ఉంది. ఆ సబ్బు కాదు ఈ సబ్బు. ఇదండి అదే సోదరం. అది గోడ పైన ఉన్న ఒక చిన్న చెట్టు. అది సోదరం. ఆ చెట్టు తీసుకొని వచ్చి కట్టి చేసి రక్తం ఏం చేసి 7 సార్లుగా శనగరించిన స్తోత్రం. అదే దావీదు చెప్పు, దేవా నన్ను ఏం చేయాలి? స్తోత్రం కలిగిన కాక స్వయంగా ఎన్ని తెలిసి తిరిగిరా. దేవుడు నిన్ను తీసుకొని వస్తుంది. అది నీకు కానీ నీకే చేయాలి. స్తోత్రం కలిగిన అది పోయింది కదా. పోనీ 3వ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వాక్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ఎవరైనా తప్పిపోతే మరలో ఒక్కడే 2 రాయలు కూడా దానికి పైన చేశారు. ఒకటి తప్పిపోతే సోదరు కలిగిన అలా తప్పిపోతే ఏం చేయాలి? మరి ఒకరు చేసి అతనిని సత్యములకు మరలించాలి. అంటే మళ్ళీ తిరిగి రప్పించాలి. సత్యంలోనికి మరలి ఏం చేయాలి? అది గలాతీ పత్రిక 6:1 ఎలాగ చేయాలి అని చూడండి. 6:1 ఆయనకి ఎలాగ తెచ్చిరా త్వరగా. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో వాడు తాను శోధింపబడుతునేమో అని
తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో వారిని మంచి దారికి రప్పించాలి. మంచి మనసు కాదు, ఆత్మీయుడు. ఆత్మీయుడు ఎవరు వెళ్ళాలి? లేనివాడు వెళ్తే ఆత్మీయుడు వెళ్ళి ఏం చేయాలి? మరలా ఏం చేయాలి? ఎలాగా? ఏ మనసు అండి? వేడి వేడి మనసుతో వెళ్ళొద్దండి. సోదరం కలిగింది సోదరం. అప్పుడు ఎలాగ 3 రీతిగా తిరిగి ఒకటి దేవుడు తిప్పుతాడు, 2 3 దేవుడు పడి చెల్లి ఆడికి తీయాలి. అలాగైతే ఈ రోజు సూర్యుని ఎలాగా రావాలంటే మీరే చెప్పండి. సూర్యుని అంటే సంఘం. ఈ రాయి ఇక్కడ సంఘ బిడ్డలు ఉన్న వాళ్ళు కొందరు ఇప్పుడు కూడా దేవుడు వైపు చేయాలి. తిరిగి దేవుడు రప్పిస్తుంది, స్వయంగా తిరిగి రావాలి. లేకపోతే ఆత్మీయుడు వెళ్ళిన వాడే చేసినది. నేనే నీ ఇంటికి వచ్చి పాలకాన్ని వచ్చి పనికి వదలదు, ఎక్కడికి వదలదు, అక్కడ ఉండి వంట చేసి తినేసిన తర్వాత రాను. నేను నీ ఇంటికి వచ్చి కూర్చి ఏదో కడగలన్నీ చెప్పి వంట మొత్తం తినేసిన తర్వాత నేను రాను. వచ్చారు, ప్రార్థన చేశాడు, సోదరు ఏదైనా చెప్పాలంటే కొందరు అలాగే కాదు. అప్పుడు వస్తే తీసుకొచ్చి కాపడం చేస్తారు. కొందరు వచ్చేయండి జోడి నాకు మటన్ కావాలట, ఎవరి చికెన్ కావాలట, సూపర్ ఫాస్ట్. ఇది లేకపోతే అది తింటారు. ఇంకేంటి కావాలంటే అప్పడాలు కావాలట, పెరుగు కావాలట. నీ వచ్చిన ఇంటిలో ఇది ఉన్నారా లేదా, ఆడిన చేతికి డబ్బు ఉందా లేదా నీకు తెలియదు. నీ అంటారా అడగడం ఏంటరా బాబు? మటన్ నేను మాత్రం చికెన్ తిన్న మటన్ తింటున్నాను కానీ నేనే పిల్లల దగ్గర ఏదో ఉందంటే ఏదో ఇంటిలో ఉంటే అది ఎలాంటి సోదరు కలిగిన మటన్ కావాలి. విశ్వాసులు కూడా నేను ఆ ఇంటికి వెళ్ళేది నాకు మాసం వెళ్ళదు. ఆ ఇంటి పరిస్థితి తెలియాలి. సోదరు కలిగిన ఇప్పుడు జ్యోతిల ఇంటికి నేను వెళ్ళినప్పుడు అమ్మా నాకు మటన్ మటన్ 800 బాబు, 800 కేజీ తెచ్చుకుంటే అది ఉడకబెట్టింది ఎంత వస్తుంది? 600 గ్రాములు. ఎంత వస్తుందో నీ చెప్పరా? 600 వస్తుందండి. మూత మతమేమైంది అయ్యగారికి ఇది ఇచ్చిన తర్వాత మన ప్లస్ ఆడికి దొరకదు. సోదరు పరిస్థితి తెలిసింది. ఏమేంటి నీకు నాకు తినే విషయం చెప్పడం నాకు ఇష్టం, వాక్యం చెప్పడానికి నాకు ఇష్టం. హలో, నేను చెప్పినది ఏమంటే పరిస్థితి తెలియాలి. దేవుడికి సోదరు ఆత్మీయుడు కంటే వెళ్ళిన దగ్గరికి నీ విషయం ఏదో ప్రార్థన చేసి తిరిగి రావాలి. అంతే. సోదరు చెప్పండి అనే నేను చెప్తానండి. ఆ సూర్యుని తిరిగి రండి రమ్ము చదవండి. అదే నాకు నచ్చింది. అంటే సూర్యుని నిన్ను ఎలాగ చూడాలి అంటే నిన్ను చూడడానికి ఆసక్తి ఉంది. అంటే సూర్యుని అంటే సంఘం అంటే సంఘాలకి బిడ్డలకి చూడడానికి ఎలా ఉంది? నిన్ను చూడడానికి సంఘ బిడ్డలు చూడడానికి ఏదైనా ఉన్నదండి. అందుకని చెప్తున్నా నిన్ను చూడాలని. అంటే సూర్యుని చెప్తున్నారు ఏమనగా ఆ ఒకటి పరమిగితం 1 అంటే 5 ఏం చెప్తున్నారంటే అది ఏదనగా ఉంది చూడడానికి అందం లేదు కానీ ఎలాగ ఉంది? అందం లేదట. స్వత్రం నల్లగా ఉంది అంటే బ్లాక్. స్వత్రం సూర్యుని చెప్తున్నా అన్ని చూడడానికి అందం కాదు కదా. నన్ను మనం చూసినప్పుడు చూడడానికి అని అదో నేను చెప్పిన ఆత్మీయంగా వ్యాఖ్యానించాలి. నీ జీవితం
కూర్చున్నప్పుడు నీ చెప్తున్నారు, అయ్యో దేవా నేను మంచివాడు కాదని చెప్తున్నారు. మంచి లేదన్న నీలోని నీ చూసినప్పుడు ఎలా ప్రాతిగా ఉంది. సూర్యుడు చెప్తున్నారు నేను ఎలా ఉంది, అలుపుగా ఉన్నా. కానీ యేరుశలేము వార్త చెప్తూ చూడడానికి ఉంది. వదలదు 2 గంటల వరకు ఇప్పుడే బండి వెళ్తాను. చెప్పండి, నీ దేవతలు కూర్చున్నప్పుడు చూడడానికి ఏం లేదు, మంచితనం లేదని చెప్తున్నారు. కానీ చూడడానికి చెప్తుంది, యేరుశలేము వార్త చెప్తున్నారు నిన్ను చూడడానికి ఆసక్తి అవునా లేదా? ఎందుకు నీకు అర్థం అవును నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10-11 త్వరగా. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాధానభావము గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడక ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును పరలోకములు ఏముంది? ప్రధానులు 2 అధికారులు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం చెప్పారు. లేదు ఎక్కడ ప్రధానులు భూమిలో కూడా ఉంది. ఎవరు? ప్రధానులు అధికారులు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం నేను చెప్తున్నారు. 4 శక్తులు ఉంది భూమిలో. పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతో, ఒకటి అధికారులతో, 2 సముద్రంలో లోకనాథులతో, 3 ఆకాశ మండలమందున్న ఆత్మల సమూహము. ఈ 4 శక్తి నిన్ను చూసిన దేనికి? నిన్ను నీ కుటుంబానికి ఈ శక్తి ఎందుకు దేనికి చూస్తున్నాను? నాశనం చేయడానికి. అంధకార శక్తి నిన్ను చూసినది నిన్ను నీ కుటుంబానికి నాశనం చేయడానికి. కానీ పైనున్న 3 శక్తి ఎందుకు చూడండి, జ్ఞానం తెచ్చుకోవడానికి. హలో, దేవుడు సంఘపడినారా? అర్థం తెలుసుకోండి, విధంగా కూర్చోకూడదు. అంటే ఇక్కడ 3 శక్తి గురించి చెప్పిన ప్రధానులు, అధికారులు, నానావిధ శక్తులు. అంటే దేవదూతల శక్తి. దేవదూతల శక్తి నిన్ను చూస్తున్నారు. ఎవరికి? నిన్ను నాశనం చేయడానికి కాదు, నీలో నుండి జ్ఞానం తెచ్చుకోవడం. అర్థం తెలిసిన వాడు అందరికీ కూర్చోకూడదు. చూడండి, ఆ శక్తితో నిన్ను చూడడానికి ఆశ కలుగుతున్నారు. ఏంటి చూడడానికి? దేవదూతలు నిన్ను చూసిన దేనికి? సాధారణ దేనికి చూస్తున్నారు? స్వతంత్ర చెప్పాలి, స్వతంత్ర చెప్పాలి. గట్టిగా దేవునికి స్వతంత్ర కలిగిన
సూలేమి చెప్తే నాకు నేమ్ ఫుల్ బ్లాక్. అది మంచిది, అలాగే చెప్పడం మంచిది. ఏసియా కూడా నేను అన్క్లీన్ మ్యాన్ అని చెప్పాలి, కానీ ఆ దేవుడికి కనబడింది. అదే నీ లోని లోటు నీ తెలిసి ఉంటే నీ పెద్ద జ్ఞానుడు. అలాంటి పడితే దేవదూతలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆరాధన చేసినప్పుడు అయ్యో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగినగా దేవదూతలు నీకు కాపుదల ఉంది, అది ఉంది. అది కాక నిన్ను చూస్తున్నారు పైన. ఎవరు నన్ను చూడలేకపోతే ఇదొక తెలుసండి అంటే ఇదొక తెలుసండి. నేను రాత్రి వాక్యమని నేర్చుకుని నాకు డాన్స్ ఆడడానికి ఇష్టం, కానీ ఈ వాక్యం అది ఉంది. అందుకని సోదరు అదే చెప్పండి. సరే 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 వాక్యంలోనికి దగ్గర ఏది వాక్యం చదివింది? ఆ ధర్మగీత 7వ మొదటి వాక్యము. రాజకుమార్ నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము. అది ఒకటి 7వ మొదటి వచనం కాదు. 13 6 నేను తిరిగిరాము. సరే చదువు. సులమితియందు నీకు ముచ్చట పుట్టించినది ఆమె మహనీయము నాటకమంతా. అక్కడ నిలబడరా సోదరం కలిగినగా అలేదా చెప్పండి గట్టిగా సోదరం సోదరం. అంటే 13వ వాక్యమా? తెలుగులో ఇంగ్లీష్ లో అలాగా ఉంది. దేవుడికి సోదరం కలిగి ఎందుకు నేను అలాగే నేర్చుకొని వచ్చాను కాబట్టి. మహనీయమా అక్కడ నాటకార్థం సోదరం. అంటే ఈ మహనీయములో ఒక విషయం జరుగుతున్నారు. ఏమనగా అక్కడ ఏం జరుగుతున్నారంటే కత్తి పట్టుకొని వారందరూ ఏం చేశారు? నాటకం అంటే నాటకం ఆడుతున్నారు. ఈ నాటకం ఆడడానికి మనిషితో వెళ్ళినట్టుగా సూర్యుని నిన్ను చూడడానికి ఆసక్తి. దసరా జరిగినప్పుడు జగ్గిలు అది చూడడానికి వెళ్ళినప్పుడు ఎలాగా ఆసక్తి పుట్టుతున్నారో అదే అనగా సూర్యుని నిన్ను చూడడానికి నాకే ఎంతమందికి అర్థమైందో తెలియదు. కత్తి పట్టుకొని వారే మహనీయులు ఏం చేస్తున్నారు? ఇది చూడడానికి బోల్డ్ మందులు ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. అదే విధంగా నిన్ను కూడా చూడడానికి ఆసక్తి కలుగుతున్నారు. చివరి మాట తమ్ముడు, చివరి మహనీయం గురించి 2 మాటలు చెప్పలేకపోతే నాకు కడుపు నింపు. సోదరు అలాగే లేకపోతే మహనీయం. ఆదికాండం 32వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు తన త్రోవను వెదచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టాడు. మహనీయులు వెనకలు కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం కుదరదు. సోదరం కలిగినగా హలో యాకోబు స్థానానికి ఏం పేరు? ఏం చెప్పారు? దిస్ ఇస్ ద క్యాంప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అంటే నీ వాక్యం చదువుకున్నప్పుడు అలాగే చదవాలి. ఎవరికి చూసినప్పుడు దేవుని ఆయనకి ఎలాగ తెలిసింది ఇది దేవుడి సేన అని. అలాగే కదా బైబిల్ నేర్చుకోవాలి. అర్థమైంది ఎప్పుడు? ఆదికాండం 28వ అధ్యాయము ఏంటంటే 14వ వాక్యం ఉంది కదా. 14వ వాక్యములు చదివితే లూజైన పట్ట లూజైన స్థలంలో యాకోబు పట్టిన
వచ్చినప్పుడు. అవును కదా, 10 12 అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటే కొన ఎక్కడ ఉంది? దాని మీద ఆకాశం. ఇంకా కొన ఎక్కడ ఉంది? చదవమ్మా. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఏంటి ఏనమ్మా? దేవుడి దూత దేవుడి దూత ఏం చేశారు? నేను ప్రశ్న, యాకోబు అక్కడికి వచ్చినప్పుడు దేవదూత వచ్చిందా, అది ముందుకు వచ్చిందా? అదే ఎక్కారని అర్థం ఏంటి? ఎక్కిన తర్వాత కాదు, పైకి ఎక్కినప్పుడు పైన కిందకి అంటే అప్పుడు ఎక్కారని చెప్తే అర్థం ఏమనగా యాకోబు వచ్చిన మునుపు యాకోబుకు ముందుగా తెలిసి ఎవరు దేవదూతలని. ఎక్కారు అదండి. ఎక్కుతున్నారంటే కొందరు డ్యూటీ అయిపోయింది, ఆ డ్యూటీ అయిపోయిన వాడు ఏం చేశారు? తర్వాత కొందరు డ్యూటీ చేయడానికి మీ ఎక్కడ పడుకున్నారో అక్కడే కొందరు డ్యూటీ చేసి వెళ్తారు. కొందరు డ్యూటీ నీ పడికిన ఇంటి చుట్టుపక్కల ఎవరుంది? దేవదూతలు ఉండాలని తెలియని వాడు మాత్రం దేవదూతల గురించి యాకో ఎప్పుడప్పుడు తెలిసిందో చెప్పడానికి సమయం లేదు. ఈ స్థలానికి పేరు పెట్టారు మహనీయం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? వేరే క్యాంప్ అని చెప్తుంది ఇంగ్లీష్. హలో, ఈ మహనీయములో నాట్యం మాత్రం కాదున్నది, ఏముంది అక్కడ తప్పుడు? 2 సేన ఉంది. ఏ సోదర కలిగిన కాక అదో చూడాలి, సోదర కలిగిన కాక ఆశ్చర్య మహనీయములు ఎలాగా ఉంది? 2 సేన ఉంది. ఒక సేన దేవుడి సేన, ఒక సేన ఇంకొక సేన యాకోబు సేన. యాకోబు సేన ఎంత? 4 భార్య 10 మంది. ఇదొక సేన. హలో సౌకర్యం చెప్పండి. దేవుడి సేన, ఇది దేవుడిచ్చిన సేన. ఎవరికి? అవును అనగా బైబిల్ ఉంది, సమయం లేదు. అవునా? ఒకసారి అవును కదా, 39 అంటే 9 విధంగా ఒకసారి చూడండి. 39 అధ్యాయము 9 విధంగా చూడండి. అయిపోయింది స్పీడ్. ఆదికాండం 39:9, ఆదికాండం 31. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును 31:9. అప్పుడు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. అదే సరే చదవరా. మందలు చులుకట్టు అందున నేను స్వప్నమందు కన్నెలెత్తి చూడగా గొర్రెలను 31:9 మాత్రం చదివితే అప్పుడు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. ఇది మొత్తం ఎవరిచ్చారు? సోదరం కలిగిన 2 సేన. ఒక సేన ఏంటంటే దేవదూతలు సోదరం, రెండో సేన ఏంటి? దేవుడిచ్చిన సేన. నీకు పిల్లలు ఎవరిచ్చారు? భార్య ఎవరిచ్చారు? దేవుడిచ్చినది. ఎవరికి తెలియదు. భర్త ఎవరిచ్చారు? అది అందరికి తెలియదు. కొందరు ఏం చెప్తున్నారే, ఎలాగా నీకు ఇచ్చారు? కాదు, ఎలాగా కాదు, దేవుడిచ్చినది. అది దేవుడిచ్చిన సేన. ఎవరికి చెప్తున్నారో తెలియదండి. దేవుడిచ్చిన సేన అండి నీ పిల్లలు, దేవుడిచ్చిన సేన నీ భార్య, దేవుడిచ్చిన సేన నీ భర్త, నీకున్న మంత మొత్తం దేవుడిచ్చిన
మార్చడానికి ఎవరొచ్చింది? ఓ లార్డ్ జీసస్. ఆమె కదండి సోదరు. మామయ్య ఎవరంటే లాభాన్ని వచ్చి 10 సార్లు ఏం చేశారు? మారుతున్నా 10 సార్లు డబ్బులు తిరుగుడు వస్తుంది. ఎవరు నీ పేరు మార్చడానికి ప్రయత్నించడం కానీ అది మారిపోదు. అది దేవుడిచ్చినది. ఈ సేన ఎందుకు చూపించారంటే అన్నయ్య వస్తున్నారు. అన్నయ్య ఎందుకు వచ్చింది? అన్నయ్య ఎదిరించడానికి అన్నయ్య ఈయన అనుకున్నాను. ఎదిరించడానికి కాదు, చూడడానికి వచ్చినప్పుడు ఈ టెన్షన్ మొత్తం ఉన్న కాబట్టి ఆయనకి ఏమంటాడు? 400 మనుషులతోని నన్ను ఎదిరించడానికి వచ్చినట్టుగా అనుకున్నారు. సోదరు యాకోబుకి అప్పుడేమైందండి? భయపడతారు అప్పుడు. ఎందుకంటే ఆయన ముందుకు అన్నయ్య ఒక మాట చెప్పారు, ఆడికి నేనేం చేస్తాను. ఆ మాట ఇప్పుడు కూడా చెవిలేమవుతున్నారు. సోదరు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారు. మరిచిపోవాలి. అన్నయ్య వచ్చిన మునుపు అన్నయ్య మనసు దేవుడు మార్చాడు. సోదరు అది మార్చిన ముందు దేవదూతలు దిగి వచ్చారు. సోదరు కలిగారు కదా. హలో ఆయన సంఘపడి ఈ రోజు తెలుసుకో, మగిలి ఎవరిని ఒంటరిగా కాదు, దేవదూతలు కాదు దేవునికి. ఆ మగనేమిలు ఎలాగా చూడడానికి ఆసక్తి ఉందో అనగా నిన్ను కూడా చూడడానికి ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్ళలే, అక్కడికి వెళ్ళినప్పుడు నీ చూడాలి. అమ్మమ్మ ఒడియాల పోయిలేరా భాई సోదరు కలిగిన ఒడియాల పోయిలే ఇన్నకి కొనం అంగ తెలుగులో ఏం చెప్తాను? తెలుగులో ఏం చెప్తానంటే అక్కడికి వెళ్ళినప్పుడే చూడాలి. ఏంటి? నీకు నీ పగలు సోదరం కానీ నిన్ను అప్పుడు చూడడానికి ఉన్నావు. సోదరం అదే దేవుడికి సోదరం కలిగిన అందుకని పగడిలో ఒక మాట తిరిగి దీవించాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించాడు. ఈ సమయంలో ఒక పాట పాడినా కానుకలు వేసుకుందాం.